మా అబ్బాయి కోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, మసాలాలు ఏవి లేకుండా పన్నీర్ కర్రీ వండానండి. స్వామి మాల ఇట్లా వేసిన వాళ్ళైతే తినొచ్చు ఇది. ఇంకా మాకు కూడా అట్లనే ఉండాను. ఏం లేదు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, నువ్వులు వేయించి మిక్సీ పెట్టాను. అందులోనే ఉడికించిన టమాటాలు ఒక 5, ఇంకా అందులోనే ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పెట్టాను. అదే గ్రేవీ అన్నట్టు. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ఫస్టే వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అదే వేసి అందులోనే 2 బగారాకులు, కొంచెం పుదీనా వేసి ఈ గ్రేవీ అందులో వేసాను. పసుపు కూడా వేయలేదు, మర్చిపోయాను. ఇట్లా కలర్గానే ఉంది. ఈ రెసిపీ మీకు కావాలనుకుంటే ఛానల్లో ఉందండి, చెక్ చేయండి. ఇంకా నెయ్యి కోసం తీసిన పాల మీగడ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా, గట్టిగా ఉంది, అది తీయస్తలేదు. అదే వేసాను. మంచి క్రీమీగా ఉంది కదా కర్రీ. పిండి ఏంటి తెలుసా, పచ్చ జొన్నలు ఉంటాయి కదా, అది ఒక హాఫ్ గంట తీసుకున్న. దాంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్, అంతే. ఇవి వేసి కలుపుకున్నానండి, కొంచెం వాటర్ వేసి. అంతే, ఆయిల్ కూడా వేయలేదు నేను, దోశ పైన అవసరం లేదనేసి. ఇంకా ఉప్పు కూడా వేసుకోలేదు, కర్రీలో ఉంటుంది కదా. ఇంకా కర్రీలో పెట్టుకొని దోశ తింటే ఎంత బాగుందంటే, చపాతీలు రావు కదా మనం, అంటే నార్మల్గా చాలా మందికి ఈ పచ్చజొన్నల చపాతీ చేయడం అయితే కష్టం కదా, దాని బదులు అంత కష్టపడే వాళ్ళు ఇట్లా దోశ వేసుకుంటే అయిపోతుందండి, ఆయిల్ లేకుండా. కర్రీ ఏ కర్రీ వండితే ఆ కర్రీ పెట్టుకొని తింటే అయిపోతుంది హెల్తీగా. ప్రతిరోజు ఈ పచ్చజొన్నలు ఏదో రకంగా తీసుకుంటే ఫ్యూచర్లో మనకు షుగర్ రాకుండా చేస్తుందంట. ఇంకా దీంట్లో ఫైబర్ అయితే ఫుల్గా ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ కొట్టడం మర్చిపోకండి. బాయ్.